రెరాలో నమోదు కాని ప్రాజెక్టులపై సీరియస్గా దృష్టి పెడుతున్నారు అధికారులు. రెరా అమల్లోకి వచ్చి 6 నెలలైనా ఇంకా సగం ప్రాజెక్టులు కూడా రిజిస్టర్ చేసుకోలేదు. ఫైన్తో ఎన్ని రోజులు గడువిచ్చినా డెవలపర్లు ముందుకు రాకపోవడంతో భారీ పెనాల్టీ విధించేందుకు అధికారులు రెడీ అవుతున్నారు. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ చట్టంను 2017లో నోటిఫై చేసింది సర్కార్. జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, డీటీసీపీ, టీఎస్ఐఐసీ, మున్సిపాలిటీ, పంచాయతీల కిందకు వచ్చే రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులను రెరాలో నమోదు చేసుకోవాలి. రాష్ట్రంలో రెరాని ఆగస్టు 31న ప్రారంభించింది సర్కార్. అయినా ఇప్పటి వరకు చాలా మంది రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. 3 సార్లు గడువు పెంచినా బిల్డర్లు ముందుకు రావడం లేదు. మొదటి రెరాని ఆగస్టు 31న ప్రారంభించిన సర్కార్ నవంబర్ 30లోగా అన్ని రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ రెరాలో రిజిస్టర్ చేసుకోవాలని సూచించింది. ఈ 3 నెలల గడువులో 1200 ప్రాజెక్టులు మాత్రమే నమోదయ్యాయి. దీంతో 50,000 పెనాల్టీతో డిసెంబర్ 7 వరకు ప్రాజెక్టులు నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. కానీ బిల్డర్ల నుంచి రెస్పాన్స్ రాలేదు. మళ్లీ 2 లక్షల ఫైన్తో డిసెంబర్ 31 వరకు గడువు పెంచారు. చివరిగా ఈ నెల 31 వరకు నమోదు చేసుకునే అవకాశం ఇచ్చారు అధికారులు. బిల్డర్లకు ఇదే చివరి అవకాశం అంటున్నారు అధికారులు. గడువులోగా రిజిస్టర్ చేసుకోకపోతే ప్రాపర్టీ సీజ్ చేస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. వచ్చే నెల నుంచి రెరాలో నమోదు కాని ప్రాజెక్టులన్నింటినీ సందర్శించి వాటి విలువలో 10% పెనాల్టీ వేస్తామంటున్నారు. రిజిస్టర్ చేసుకోని ప్రాజెక్టు ప్రమోటర్లపైన రెరా నిబంధనల ప్రకారం లీగల్ కేసులు పెడతామంటున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేశామని, త్వరలోనే ఆయా ప్రాజెక్టులను విజిట్ చేస్తామంటున్నారు అధికారులు. వాటికి మాత్రము గడువు ఆల్రెడీ మనము ఫ్రీ వితౌట్ పెనాల్టీ నవంబర్ మంత్ ఎండింగ్ వరకు ఇచ్చాము. తర్వాత ఇప్పుడు ఈ జనవరి 31 వరకు 2 లక్షల పెనాల్టీతో చేసుకోవడానికి వీలుంది. పెనాల్టీ ప్రతి అది వెంచర్ ఏదైనా ప్రాజెక్ట్ కావచ్చు, దానికి 2 లక్షల పెనాల్టీ రిజిస్ట్రేషన్ నార్మల్ ఫీజు ఉంటుంది కదా, దాంతోపాటు 2 లక్షల రూపాయలు పెనాల్టీ చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సింది ఉంటుంది వాళ్ళు జనవరి మంత్ ఎండింగ్ వరకు. తర్వాత తర్వాత ఇంకా ఈ పెనాల్టీ పెంచే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో మొత్తం 5,000 ప్రాజెక్టులు నమోదవుతాయని రెరా అధికారులు అంచనా వేశారు. కనీసం 3,000 ఆస్తులైనా రిజిస్ట్రేషన్ కి వస్తాయని భావించగా ఇప్పటికే 1,719 ప్రాజెక్టులు మాత్రమే రిజిస్టర్ అయ్యాయి. అయితే డెవలపర్లు మాత్రం మరో 2 నెలల గడువు కావాలంటున్నారు. రెరాపై బిల్డర్లకు ఇంకా పూర్తి అవగాహన రాలేదని చెప్తున్నారు.